ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ దినం కూడా మరి మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని స్తుతిస్తూ ఈ దినం కూడా దేవుని ఆరాధించడం. ప్రైజ్ ది లార్డ్. I invite everyone from bottom of my heart, from every country, every state, and from every town and city, from every house, my beloved brothers and sisters, right now, today also, this is the wonderful time God has given us to worship Him and magnify the name of Jesus. Praise the Lord. By the grace of God, we are here right now, and through His mercy, praise the Lord. ఆయన కృప చేత, ఆయన యొక్క కనికరం చేత మనం దేవుని సన్నిధిలో ఉన్నారా. ఈ రాత్రి కాలంలో కూడా ప్రభుని ఆరాధిస్తాం, దేవుని కనపరుచుదాం, యేసయ్యను మహిమపరుద్దాం. మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ప్రభుని కనపరుచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మన మధ్యలో సంచరించినట్లుగా. థ్యాంక్ యూ జీసస్. ఈ దినం కూడా ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించుదాం. షల్ వి ప్రే అండ్ స్టార్ట్ దిస్ వండర్ఫుల్ టైం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సత్యవంతుడా, నీతివంతుడా, స్తోత్రార్థి. మా హృదయాలపైన అధికుడు నాయన, మా హృదయాలు ఎరిగిన దేవుడు, మా జీవితాలను, మా కుటుంబాలు, మా చేతుల కార్యాలు, మా క్రియలు ఎరిగిన దేవా, ఈ రాత్రి మా హృదయాలు, మా జీవితాలు, మా కుటుంబాన్ని అప్పగించుకుంటూ ఉన్నాం దేవా. ఈ సమయాన్ని కూడా నీకు అప్పగిస్తున్నా. ఈ దినం ఆరాధించడానికి ఆత్మాభిషేకాన్ని ఆహ్వానిస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానిస్తూ ఉన్నా దేవా. నీ సన్నిధిని కుమ్మరించండి, నీ ఆత్మను కుమ్మరించండి, నీ అభిషేకాన్ని కుమ్మరించండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన, నీ సన్నిధితో మమ్మల్ని నింపండి ప్రభా. నీవే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాది శక్తులు అన్నిటినీ కూడా గద్దించండి ప్రభా. ఈ దినం నాయన మా గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నా, మా సొంత గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నా దేవా. 650 పైగా ఉన్న గ్రామాలు మా యొక్క దేశంలో నాయన, దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రభా ప్రతి నాయన నియోజకవర్గం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క రాష్ట్రం కొరకు, జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. 730 పైగా ఉన్న జిల్లాలన్నీ దీవించబడును గాక. 130 నుండి 140 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలందరూ దీవించబడుతురు గాక నాయన ప్రభా తండ్రి. నాయన రాష్ట్రపతి గారి దగ్గర నుండి ప్రధానమంత్రి గారు, గవర్నర్స్ నాయన, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభా తండ్రి, మంత్రులు నాయన, అందరూ ప్రభా, గల్లీ లీడర్స్ నాయన, కార్పొరేటర్స్ అందరూ దీవించబడుదురు గాక. ప్రతి ఆఫీసర్ దీవించబడును గాక. ప్రతి విధమైనటువంటి డిపార్ట్మెంట్ దీవించబడును గాక. ముఖ్యంగా ప్రభా మా దేశాన్ని సేవ చేస్తున్న సైనిక ప్రభా మిలిటరీ డిపార్ట్మెంట్ దీవించబడును గాక. నేవీ డిపార్ట్మెంట్ దీవించబడును గాక. అలాగనే ప్రభా నాయన అనేక వనరులు సమకూర్చినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా నాయన కంపెనీలు దీవించబడును గాక. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రభా కంపెనీస్ దీవించబడును గాక. చిన్న వస్తువుల దగ్గర నుండి పెద్ద వస్తువులను తయారు చేస్తున్న ప్రతి వ్యక్తులు దీవించబడుదురు గాక. వ్యవసాయం దీవించబడును గాక. వ్యవసాయదారులు దీవించబడుదురు గాక. ప్రభా తండ్రి నాయన, నీకు ప్రార్థిస్తున్నాను, నీకు స్తుతిస్తున్నాను నాయన. మా దేశాన్ని అంతటిని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, బలముతో, స్థితితో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాది శక్తులు, నేరారోపణ శక్తులు, ప్రతి విధమైనటువంటి బలహీనపరచాలని, కృంగదీయాలని, మమ్మల్ని నిరుత్సాహపరచాలని, మా పైన అధికారం చెలాయించాలని చూసేటువంటి ప్రతి విధమైనటువంటి అక్యూజర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి డిస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్. Every evil spirits, every satanic powers be destroyed in Jesus' name, coming against our lives and our families and our Lord God countries. God, we bind over every satanic powers in Jesus' name. దేశంలో ఉన్నటువంటి 7.5 billion people, 230 above countries, be blessed God. Hallelujah. Everything be blessed God. Every state, every Lord God provision be blessed. Every city be blessed, every town be blessed, every village be blessed in Jesus' name. దీవిస్తున్నాను ఆయన. Every leader, elder and God, hallelujah, presidents, prime ministers, leaders, mayors, God, governors be blessed everywhere from throughout the world. Universal God, hallelujah. We are praying for global Jesus, for earth. Every country, God, be blessed.
ఈ దినం దీవెనను ప్రకటిస్తున్నా. మా జీవితాల్లో నీ సన్నిధిని ఆహ్వానిస్తూ, నీ కృపను ఆహ్వానిస్తూ, మహిమ ఘనత ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటలు పాడి రాత్రి కూడా ప్రభువుని ఆరాధించి కనపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోటయగును. యేసే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోటయగును. దేవుని నేను నమ్ముకుందును, ఆయన నీడల విశ్రమింతును. దేవుని నేను నమ్ముకుందును, ఆయన నీడల విశ్రమింతును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. 1000 మంది నా ప్రక్క పడి ఉండగా, 10,000 కుడి ప్రక్క కూలి పడగా. 1000 మంది నా ప్రక్క పడి ఉండగా, 10,000 కుడి ప్రక్క కూలి పడగా. అపాయము నాకు సంభవింపదు, ఆ ప్రభువే నా ప్రక్క నిలుచును. అపాయము నాకు సంభవింపదు, ఆ ప్రభువే నా ప్రక్క నిలుచును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. నాదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకుందురు. నాదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకుందురు. యేసు నామమెరిగి నేను ఎరుగుదును, యేసే నాకు ఘనతనిచ్చును. యేసు నామమెరిగి నేను ఎరుగుదును, యేసే నాకు ఘనతనిచ్చును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. Let us sing the song called Here Unto Worship. Here unto
వారికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లుగా ఈ రాత్రి కాలంలో ప్రభువా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. మా హృదయాల్లో స్తుతిగానం పాడటానికి స్తోత్రాలు, కృతజ్ఞతార్పణలు అర్పించినట్లుగా, జీవోఫలాలు నీకు అర్పించినట్లుగా, బలియాగము నీకు అర్పించినట్లుగా మా హృదయాంతరంగాలు ప్రభువా నీ సత్యమును చేయుటకు అప్పగించుకోవటానికి ప్రభువా, నీ సత్యమును ప్రభు మాట్లాడటానికి అప్పగించుకున్నట్లుగా మా నోటిని, మా పెదవులను, మా నాలుకను, మా కంఠస్వరాన్ని కూడా నీవు దర్శిస్తున్న స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడా ప్రతి వ్యక్తిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ వాక్యానికి ప్రభ దగ్గర ఉన్నట్లుగా నాయనా, నీ వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేతకున్నట్లుగా రుణంచులైనటువంటి ఖడ్గము ప్రభా, వాడి అయిన ఖడ్గాన్ని ప్రభా హృదయంలో భద్రపరుచుకొని ఆయన అవసరాన్ని బట్టి మాట్లాడినట్లుగా మా జీవితాల్లో ప్రభు గొప్ప దేవునికి కారకులముగా మమ్మల్ని, మా కుటుంబాలు, మా జీవితాలని, మా దేశాన్ని, మా రాష్ట్రాలను ప్రభా, మా జిల్లాలని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు బిడ్డల్ని వెంబడిస్తున్న వారిని, అంగీకరిస్తున్న వారిలో నిలిచి ఫలించినట్లుగా దీవించమని ప్రార్థిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో కూడా పిల్లారా మనం దేవుని స్తుతించడానికి మరి టాబర్నకల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారము. ప్రైజ్ ది లార్డ్. గుడారము అనగా దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి గుడారము, దేవుని మహిమతో నింపేటువంటి గుడారము. సో మనం నిన్నటి దినము నాడు మరి చదువుకున్న వాక్యాలను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు, విన్న ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు. యాజకుడు ఉన్నాడంటే గుడారం ఉండాలి, యాజకుడు ఉన్నాడంటే దేవాలయం ఉండాలి, యాజకుడు ఉన్నాడంటే మరి తప్పకుండా పరిశుద్ధమైన ఆలయం ఉండాలి. సో యాజకుడి గురించి మనం మాట్లాడుకుంటూ ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. యాజకుడు, మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మహిమ కలిగినటువంటి యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రత్యక్ష గుడారమైనటువంటి యాజకుడు, ఆయనే ప్రత్యక్ష గుడారము. నేను చెప్పుకున్నాను మనం. ప్రైజ్ ది లార్డ్. సో యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచ్చిన దగ్గర 16 వచ్చిన వరకు మనం ప్రతిరోజు చదువుకుంటున్నాము. యేసయ్య నామము మహిమపరచబడాలి, యేసయ్య ఘనతకు మహిమకు పాత్రుడు, యోగ్యుడై ఉన్నాడు అని కూడా మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినం కూడా పిల్లారా దేవుని సన్నిధానంలో మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం మరోసారి మనం చదువుకొని ముందుకు సాగి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం. John's Gospel chapter 1 verse 14. And the word became flesh and dwelt among us, and we behold his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనంలో మనకేమని సెలవిస్తుందంటే దేవుని వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ తండ్రి కుమారుడు మహిమ పరచబడుతున్నట్లుగా మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం పిల్లలు. సో కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మన మధ్యలో పరిశుద్ధాత్ముడు యేసయ్యను మహిమపరుస్తున్నాడని యోహాను సువార్త 16వ అధ్యాయం 14 వచనంలో మనం చెప్పుకుంటున్నాం. John's Gospel chapter 16 verse 14 says, Holy Spirit, He will glorify me అంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దినం కూడా పిల్లారా దేవుని సన్నిధానంలో ప్రత్యక్ష గుడారం ఇక్కడ ద టెంట్ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, and the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father. Praise the Lord. Full of grace and truth. ఇంకో ట్రాన్స్లేషన్ ఏమని చెబుతుందంటే టాబర్నకల్ అని ఉంది. మీ ట్రాన్స్లేషన్ ఉందా నాన్న అక్కడ? మొదటి వచ్చిన 14 వచ్చిన 14 మొదటి అధ్యాయం 14 వచనంలో మొదటి పారాగ్రాఫ్ చదువు. And the word became flesh
flesh and dwells among us, Okay. and we beheld his glory, Okay. the glory as of the only begotten of the Father. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. dwelt అనేటువంటి మాటని dwelt among us అంటే నివసించుట, నివాసము, దేవుని నివాసము. నేను చెప్పుకున్నాను కదా మనము ప్రత్యక్ష గుడారం గురించి, దేవుని యొక్క నివాసము, దేవుడు నివసించడానికి. మరి నిర్మాకాండము 25వ అధ్యాయం దగ్గర నుండి అద్భుతమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎక్సోడస్ చాప్టర్ 25 అక్కడ కొన్ని వచనాల్ని మనం ఈ దినం కూడా చదువుకుంటూ ఇక అనేకమైనటువంటి 26, 25, 26, 27 up to 30 and so many verses talking about the tabernacle. Praise the Lord. Tabernacle, the presence of God, the dwelling place of God. Praise the Lord. Dwelling place, dwelt Jesus. Praise the Lord. He is our dwelling place, my friends. యేసు క్రీస్తు వారే మన నివాసము. ఆయన మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. అనేకమైన మాటలు హెబ్రీ పత్రికలోను, నిర్గమకాండంలోను, లేవి కాండంలో కూడా అనేకమైనటువంటి విషయాలు రాయబడినాయి. అలాగే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం దగ్గర నుండి 22వ అధ్యాయం వరకు కూడా ఆయన గుడారాన్ని గురించి, ఆయన మందిరాన్ని గురించి, దావీదుకి దేవుని మందిరం పట్ల కలిగిన మక్కువను గురించి కూడా మనం చదువుకుంటాం. ఒకవేళ మీరు చదవగలిగితే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చదవండి ఇంటి దగ్గర. అలాగే నిర్గమకాండము 25వ అధ్యాయం దగ్గర నుండి 40వ అధ్యాయం వరకు చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజు కూడా పిల్లరా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి కొన్ని వచనాలని నేను చదివి వినిపిస్తాను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ట అర్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుణ్ణి యొద్ద దాన్ని తీసుకొనవలెను. మనపూర్వకముగా అర్పించేటువంటి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పాను, మనపూర్వకముగా ఇచ్చేటువంటి వారి దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఏది చేసినా దేవుని కొరకు ఇష్టంగా చేయాలి, సంతోషంగా చేయాలి, స్వచ్ఛందంగా చేయాలి. వాక్యం చెప్పని, పాటలు పాడని, ఆరాధన చేయని, వాయిద్యాలు వాయించని, చర్చిలో పనులు చేయని, ఇంకా సువార్త ప్రకటించని, ట్రాక్స్ పంచని, ఇంకా ఇది నా ట్రాక్స్ పంచలే బయటికి వెళ్ళి. కాబట్టి ఎనీహౌ ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇవని ఏది ఆశించకుండా పిల్లారా మనం ఇష్టపూర్వకంగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 3వ వచనంలో మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణములేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నేల, దోమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక ఎండ్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, ప్రైజ్ ది లార్డ్, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ప్రైజ్ ది లార్డ్. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నిన్న నేను మీకు ఒక విషయం చెబుతానన్నా, ఇదేనో దాన్ని మీకు మీ మధ్యలో పంచుకోబోతున్నా. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే పిల్లరా అద్భుతమైనటువంటి ఈ యొక్క మందిరాన్ని, లేకపోతే ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుని యొక్క బిడ్డలను ఎన్నుకున్నాడని నేను చెప్పాను. ఎవరిని ఎన్నుకున్నాడు, ఎలా కావాలని, మరి దేవుని మందిరం కట్టడానికి ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ దినం బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండంలోనే 31వ అధ్యాయంలో 31. ఎందుకంటే కట్టేవాడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. నేను చెప్పాను కాబట్టి ఈ దినం దాని గురించి కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కట్టమన్నాడు దేవుడు, ఓకే సరే కట్టాలి కదా, కట్టడానికి మనుషులు కావాలి కదా, కట్టడానికి వస్తువులు పోగు చేయమన్నాడు. వస్తువులు సరిపోతుందా? దాని నేర్పరితనము, నైపుణ్యత, ప్రజ్ఞతోను, జ్ఞానముతోను, తెలివితోను, బుద్ధితోను, ఓపికతోను, బలముతో, శక్తితో
దేవుని స్తోత్రం. హల్లెలూయా. పని చేయాలి కదా, పని చేయకుండా ఎట్లాగా? పని చేయకుండా డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేస్తే మరి పని చేయకుండా భోజనం వస్తుందా? రాదు. ఇంట్లో మరి చక్కగా మరి అమ్మగారు లేకపోతే పాస్టర్ గారు కావచ్చు, లేకపోతే మీ భార్య కావచ్చు, అలాగే మీ అమ్మగారు కావచ్చు, మీ ఇంట్లో లేడీస్ చక్కగా వండి పెడితే హ్యాపీగా తింటారు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో అలానే పిల్లరా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపా వరాన్ని దేవుడు ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కొత్త నిబంధన సంఘాన్ని మనం అనేకమైన విషయాలు చెప్పుకున్నాం గత నెలలో, మార్చి నెల నుండి. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఆత్మ వరాలతో నింపాడు సంఘ స్థాపనలో, సంఘం అభివృద్ధి కొరకు, సంఘం ఎదుగుదల కొరకు, సంఘం దీవెన కొరకు అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేనో ప్రత్యక్ష ఉదాహరణ పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో 31వ అధ్యాయం మనం చదువుకుందాం. ఇదేను 31. 31వ అధ్యాయంలో ఏమనుందంటే నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 31. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమన్నాడు? చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనముడును, ఊరు కుమారుడునైన ఊరు మనముడు, అలాగే ఊరు అక్కడ హూ హాకి కొమ్మిస్తే హూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి ఇస్తే ఊ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఊ ఈ ఊ నుండి చూసారు అట్లాగా. ఓకే, మన తెలుగు బైబిల్లో ఉంది, మీరు తెలుగు చదవగలిగిన వాళ్ళు చదువుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నేను యూదా గోత్రములో ఊరు మనముడును, ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. బెసలేలు, ఇక్కడ బెసలేలు కనబడుతున్నాడు. మందిరము యాజకుడు ఉన్నాడు. ప్రత్యక్ష గుడారానికి కావలసిన బంగారము, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, ఇంకా కావలసినటువంటి మరి నానా రకాలైనటువంటి నూనెని కావచ్చు, చర్మపు వెంట్రుకలు కావచ్చు, చర్మం కావచ్చు, ఇలా ప్రభువు నానా రకాలు అడిగినట్లుగా మనం నిర్గమకాండంలో మనం చెప్పుకున్నాం. అయితే ఆ పనితనం చేయటానికి కూడా మరి బెసలేలు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. దేవుని స్తోత్రం. 2వ వచనం చెబుతున్న, See, I have called by name Bezalel, the son of Uri, the son of Hur, of the tribe of Judah. Hallelujah. Praise the Lord. బెసలేల్, ఈ బెసలేలుని దేవుడు ఎన్నుకున్నాడు. పిల్లలు, దేవుడే చెబుతున్నాడు నేను పిలిచి తిని అని. దేవుడు పిలుచుకున్నాడు, మనుషులు కాదు, మోషే కూడా కాదు. మోషేతో దేవుడు చెబుతున్నాడు అనమాట. చూడు, నేను యోధా గోత్రంలో ఊరు మనవడును, ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గల వారిని పిలిచి తిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతో, వెండితోను, ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకును, రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును. వావ్. జ్ఞానం కాకుండా, విద్య కాకుండా, వివేకం కాకుండా అన్ని పనులు, సమస్త పనులు అంటే అన్ని పనులు అంటండి, పనులన్నీ సమస్త పనులు నేర్పును వానికి కలుగ చేయనట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలుచుకుంటే అలాగే చేస్తాడు. మరి నేను నా 2వ కుమారుడి పేరు పెట్టాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సంవత్సరం అయింది. మొదటి కుమారుడికి పుట్టక ముందే నీ కుమారుడు పుడతాడు, నోవాహు అని పేరు పెట్టమని దేవుడు నాకు చెప్పాడు. అంటే నా అంతరాత్మలో నేను స్వరం విన్నా, స్పందన. ప్రైజ్ ది లార్డ్. అలాగే కుమారుడు పుట్టాడు, నోవాహు అని పెట్టాడు. రెండోది పాప పుట్టిద్దని అనుకున్నాను నేను మనసులో. పాప పుట్టిద్ది అనుకుంటే రెండోది కూడా కొడుకే పుట్టాడు, కుమారుడు పుట్టాడు. సో పేరు సిద్ధపడలే, నేను వేచకుండా సిద్ధపడలే. కానీ పాప పుట్టిద్దని పేరు ఆల్రెడీ నేను సిద్ధపడి ఉన్నాను. జెరుషాని పేరు పెడతామని చెప్పి సిద్ధపడ్డాను అసలు యాక్చువల్గా. సో బాగుంటాడు కాబట్టి ఏం చేసేదంటే నేను ప్రార్థన చేశాను. సంవత్సరం అవుతుంది పేరు రావట్లేదు. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉండాలి.
పేరు కోసం ప్రార్థన చేయలేదు ముందే నేను, ఎందుకంటే కూతురు పుడుతుందిలే అని చెప్పి ప్రార్థన చేసి ఆ పేరు సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాను కదా. సో దేవుని చిత్తం ఎట్లా ఉంటే అట్లాగా. సో రెండోది కూడా కుమారుడు పుడితే అప్పుడు ప్రార్థన చేయగా దేవుడు ఈ వాక్యం చూపించాడు నాకు, బెసలేలు గురించి నాతో మాట్లాడాడు. అందుకే నేనేం చేసినంటే అతనికి బెత్శామ్యూయల్ అని పేరు పెట్టాను అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలు అనేటువంటిది శామ్యూయల్లో ఉంది కాబట్టి, దేవుడు కాబట్టి అనేది ఓకే, బెత్లెహేమ్, ప్రైజ్ ది లార్డ్, బెత్శామ్యూయల్. సో పిల్లరా, ఈ బెత్లెహేముని దేవుడు ఎట్లా నింపాడంట, ఈ వాక్యాలతో నాతో మాట్లాడి దేవుడు నీ కుమారుని ఇలాగ నేను దీవిస్తాను, ఇలాగ ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అనమాట. అలాగే మరి ఈ దినాల్లో వర్షిప్ నడిపించడానికి, గిటార్ ప్లే చేయడానికి, పాటలు పాడటానికి, ఆరాధన చేయడానికి దేవుడు ఆయన్ని ఆత్మపూర్ణునిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత దేవుడు కుమార్తెని ఇచ్చాడు. దేవుడు నాకు చక్కని కుమార్తెని రోజు మీరు చూస్తున్నారు, మంచిగా బైబిల్ చదువుతూ ఉంది, అని హెల్ప్ చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నా ఫ్రెండ్ ఆమె కూడా కుమార్తె పుడితే పేరు అడిగాడు, ఏం పెట్టాలి పాస్టర్ గారు అంటే, మరి నేనైతే నా కుమార్తె పెడదాం అనుకున్నాను, నీకు ఈ పేరు నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చాను, జెరుషా అనేటువంటి పేరు. తర్వాత మళ్ళా నా కుమార్తె పుట్టినప్పుడు నేను ప్రార్థన చేసి నానా రకాలుగా దేవుడు అద్భుతం చేసి మరి ఆమె జీవితంలో మేరీ ప్రశాంత్ అని పేరు పెట్టాలని దేవుడు పంపించాడు. దేవుడు పిల్లల్ని దీవిస్తాడు, దేవుడు గర్భంలోనే ఎన్నుకుంటాడని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ జీవితాన్ని చూస్తాడు. ఆయన పని కోసము, ఆయన మహిమ కోసము, ఆయన రాజ్యం కోసము, ఆయన ఘనత కోసము దేవుడు నిన్ను ప్రజ్ఞతోను, విద్యతోను, జ్ఞానముతోను, తెలివితోను, బుద్ధితోను, వివేకముతోను సమస్తమైన పనుల సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నారు అని అన్నట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవిస్తాడు. పిల్లలు దేవుని సేవ చేయడానికి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మార్గంలో ఉంటే, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతా ఉంటే, ఎలాగ వర్ధిల్లటం అంటే కార్లు కొనుక్కోవటం, బిల్డింగులు కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ చేసుకోవటం, బంగారం కొనుక్కోవటం, వెండి కొనుక్కోవటం, ఇవే కాదు. మంచిదే ఉంటే దేవుని స్తోత్రం, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవునిలో, వాక్యంలో, ప్రార్థనలో, ధ్యానంలో, ఆరాధనలో, స్తుతి స్తోత్రాలు చెల్లించడంలో, దేవుని భక్తిలో, దేవుని భయములో, దేవుని కనికరము, దేవుని యొక్క ఓర్పు, సహనం, ఇంకా నానా రకాలుగా ఉన్నాయి కదా. అన్నిట్లో మనం వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. సత్క్రియల్లో, ఆయన మంచి కార్యాల్లో, ఆయన మహిమపరచడంలో ప్రతిరోజు మనం స్తుతించడం అనేది చాలా మంచిది, ప్రార్థించడం చాలా మంచిది. అసలు మందిరాలు ఎందుకోండి, గుడారాలు ఎందుకోండి, యాజకుడు ఎందుకున్నాడు, వాయిద్యాలు ఎందుకోండి, ఈ స్థలాలు ఎందుకు, ఈ పొలాలు ఎందుకు, అన్ని కూడా ఎందుకంటే యేసయ్యను మహిమపరచడానికి. సర్వ సృష్టికర్త ఈజ్ ఆల్మైటీ గాడ్, ఈజ్ ద క్రియేటర్. దేవుని వాక్యం సర్వస్సుని క్రియేటెడ్ ఎవ్రీథింగ్, వితౌట్ హిమ్ నథింగ్ వాస్ మేడ్ అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వరకు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 దగ్గర నుండి 20 వరకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోను 2వ అధ్యాయము 5 దగ్గర నుండి 11 వరకు, ఇంకా నానా రకాలైనటువంటి రీతుల్లో, అద్భుతమైనటువంటి రీతుల్లో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వరకు, భూమి మీదను పరలోకములో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అలాగే 1 పేతురు 3వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, దోతల పైనను, శక్తుల పైనను, అధికారుల పైన, అన్నిటిపైన అధికారం ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం. కొలస్సీ పత్రిక మనం చదివితే 1వ అధ్యాయం 15 అన్ని సర్వాధికారి ఆయన. ప్రకటన గ్రంథం అంతా ఏమి అవుతుందంటే యేసయ్య మహిమను ప్రకటన చేస్తా ఉంది. క్రైస్తవులు యేసయ్యను ఘనపరచడానికి ఇవన్నీ కూడా ఉంది. ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన సువార్త కోసం. అంతేగాని మనం ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, మనం గొప్పగా గర్వించడానికి కాదు, అహంకారంతో విరవేయడానికి కాదు పిల్లరా. ఇవన్నీ యేసయ్య మహిమ కోసం. మరి దేవుని ఆత్మతో నీవు నింపబడాలి, అదే దీవెన. దేవుని శక్తితో నింపబడాలి. యాకోబు పత్రిక చెబుతా ఉంది 3వ అధ్యాయం ఏమని సెలవిస్తా ఉందంటే, 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం ఉందంట. ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, పై నుండి వచ్చింది కాదు. ఆ తర్వాత అంటాడు భక్తుడు, పై నుండి వచ్చిన జ్ఞానము, పరలోకం నుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి. హల్లెలూయా. అది ఏంటో అక్కడ వివరిస్తాడు 2వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం.
మీరు చదవండి యాకోబు పత్రిక జేమ్స్ చాప్టర్ 2. You go and read whole chapter. Praise the Lord. Go and read Colossians chapter 1 verse 15 through 20. And also read Philippians chapter 2 verse 5 through 11. And also read Ephesians. అద్భుతమైన రీతిలో chapter 1 whole chapter talking about Jesus. And Hebrews whole book talking about Jesus. And Revelations whole book talking about Jesus. And from the Genesis to Revelation talking every single book, every single chapter, every single verse talking about Jesus Christ. Hallelujah. That's why we have to worship the Lord Jesus. We are here to worship the Lord. Everything, churches, buildings, instruments, worship, leading, leaders, preachers, prophets, apostles, evangelists, teachers, everyone for Jesus, to glorify the name of Jesus. Praise the Lord. Hallelujah. అన్ని కూడా యేసయ్య నామమున మహిమపరచడానికి ఉంది. So you must be filled by the Holy Ghost, holy anointing of God. Here God is filling Bezalel filling, praise the Lord. Chapter 31, Exodus chapter 31 verse 3. Now, and I have filled him with the Spirit of God, in wisdom and in understanding and in knowledge and in all manner of workmanship. Praise the Lord. Thank you, Jesus. రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును, to devise cunning works. Praise the Lord. Cunning works అంటారు. Devise cunning works. To work in gold and in silver and in brass. సమస్త విధమైన పనులను చేయటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అని అన్నాడు. And in cutting of stones to set them, and in carving of timber to work in all manner of workmanship. మరి నేను దాని గోత్రములోని సమాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. వావ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉంచుతాడండి జ్ఞానాన్ని, దేవుడు కుమ్మరిస్తాడు. నీ జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్న రోజు నేను చేసే ప్రార్థన అది. ఐశ్వర్యము అంతస్తులు కాదు. సొలొమోను భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా జ్ఞానాన్ని ఏంటి ప్రార్థన చేస్తాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అతనికి అన్ని ఏముందండి, తన తండ్రి అన్ని ఆస్తి అంతా సమకూర్చి పెట్టాడు కదా, అవసరమే ఉంది డబ్బులు అని అంటారా? బంగారం అవసరమే ఉంది, డబ్బులు ఏం అవసరమే ఉంది, రాజుగా చేసేడు, రాజ్యం ఉంది, అన్ని ఉండే కదా. అందుకే జ్ఞానం అడిగాడు. సో జ్ఞానం లేదు, అన్ని ఉండే నిజమే, జ్ఞానం లేదు. ఎద్దుండ వాడికంటే బుద్ధి ఉండదంట, బుద్ధి ఉండ ఓడికంట ఎద్దు ఉండదంట సామెత. సో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో దేవుని సేవ చేయడానికి, దేవుని సన్నిధిలో దేవుని నివాసాన్ని ప్రేమించడానికి, దేవుని సన్నిధిలో దేవుని హత్తుకోవటానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు కంటే దేవుని మందిరం పట్ల కలిగిన మక్కువ చేతంట ఆయన అన్ని సమకూర్చాడంట సొలొమోను మందిరాన్ని కట్టించడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించేట్లారా, దేవుని యందు ప్రేమ, ప్రైజ్ ది లార్డ్. ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు దేవుని సేవ చేయడం, లేకపోతే దేవుడు నమ్ముకోవటం. దేవుడు నమ్ముకున్నావంటే డబ్బు మీద కాదు పెట్టవలసింది గురి, వస్త్రాలు లేవని కాదు ఆడవలసింది, ప్రార్థన చేయాల్సింది. డబ్బు లేదని, బంగారం లేదని రోజు వెళ్ళి మోకరించి, బంగారు ఈ ప్రభా, వస్త్రాలు ఈ ప్రభా, పనులు జరిగేటట్లు చేయనాయన, డబ్బులు వచ్చేటట్లు చేయనాయన, వాళ్ళ డబ్బులు ఇట్లేదు, వీళ్ళ డబ్బులు ఇట్లేదు, అక్కడ పంచారట్లా ఇక్కడ పంచారు, ఇయ్య మనం పెట్టి ఆమె అనేసి లాభమే ఉంది. దేవుని సన్నిధిలోకి ఆత్మపూర్తిగా చేయి ప్రభా అని అడగాలి. నీ శక్తితో నింపండి ప్రభా, నీ అభిషేకంతో నింపండి ప్రభా, నీ తెలివితో, నీ బుద్ధితో, నీ జ్ఞానంతో, నీ వివేకముతో, నీ జ్ఞాపక శక్తితో నన్ను నింపండి ప్రభా అని అడగాలి. అవి అడగాలి. ఇవి ఉంటే అన్ని అవన్నీ వచ్చేస్తాయి. ఇవి లేకపోతేనే అవి కూడా ఉండవు. అవి అడుగుతా ఉంటే అవి ఉండవు, ఇవి ఉండవు. నువ్వు అడగాల్సింది అడగాలి, అడగాల్సింది అడగకుండా అడగకూడదు
చేయడానికి, దేవుని నివాస స్థలముగా మనం ఉండటానికి, నివాస స్థలముగా కట్టబడటానికి దేవుడు తన ఆత్మతో నింపుతాడు అని మన మందిరాల్ని, మన హృదయాల్ని, మన దేహాన్ని, ఈ ప్రత్యక్ష గుడారం ఏంటంటే అసలు 3 భాగాలు. ఒకటి ప్రాకారము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధమైన స్థలం. అంటే మన యొక్క దేహము, మన యొక్క మనస్సు, లేకపోతే మన ప్రాణము, మన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మన ప్రాణాన్ని, మన దేహాన్ని, మన ఆత్మను దేవుడు తన మహిమతో నింపుతున్నాడు, శుభ్రం చేయాలని కోరుకుంటున్నాడు. మన ఆత్మ, మన ప్రాణం, మన దేహం ప్రభువు రాబడి సిద్ధపడాలని దశలోనికి రాసిన పత్రికలో పౌలు గారు చెబుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడాలి, మన దేహాన్ని అర్పించాలని కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో చెబుతా ఉన్నారు. మన దేహాన్ని సంపూర్ణంగా అర్పించాలి. మన హృదయంలో దేవుడి వాక్యం ఉండాలని రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ మన దేహాన్ని అర్పించాలని. అలాగే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా మన దేహం దేవుని ఆలయం అని చెబుతా ఉన్నాడు. 3వ అధ్యాయం 16, 17, 6వ అధ్యాయం 19, 20, 1 Corinthians chapter 3, chapter 6, and also Romans chapter 12, and also Romans chapter 8, and also Romans chapter 6. Like all chapters talking about Jesus filling our lives, our bodies, our soul, our spirit. Divided the tabernacle 3 parts. One is ఆ యొక్క డివైడ్ చేయబడినటువంటిది like our body. Another one is our soul and our spirit. Praise the Lord, hallelujah. ఆ యొక్క ప్రాకారం, ఆ యొక్క పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారము డివైడ్ చేయబడినట్లుగా దేవుని వాక్యము మనం సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం. ఈ యొక్క ప్రాకారం అంతా కూడా, ఈ ప్రాకారం అంతటిలో కూడా ప్రజలు వచ్చి బలులు అర్పిస్తూ ఉంటారు. అక్కడ పరిశుద్ధమైన స్థలంలో యాజకుడు సేవ చేస్తూ ఉంటాడు ప్రజల తరపున. తర్వాత అతి పరిశుద్ధమైన స్థలం సంవత్సరానికి ఒకసారి తన తరపున, ప్రజల తరపున దేవుని బలి అర్పిస్తాడు. రక్తాన్ని తీసుకుని వెళ్తాడు, బలి అర్పించిన రక్తాన్ని. నిన్న మనం చెప్పాము ఏమేమి ఉంటాయో. అయితే ఈ దినము ఎంత మరి కృపతో, జ్ఞానంతో, శక్తితో మనం నింపబడి దేవుణ్ణి ఆరాధించాలి ఆయన మందిరంలో, ఆయన ప్రత్యక్ష ద్వారంలో అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. సో కాబట్టి దేవుడు అద్భుతమైన రీతిలో ప్రత్యక్ష గుడారాన్ని దీవిస్తా ఉన్నాడు. 7వ వచనం చెబుతా ఉంది, నిర్గమాకాండం 31వ అధ్యాయం 7వ వచనం. ప్రత్యక్ష గుడారమును, సాక్ష్యపు మందస్సమును, దాని మీద ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, దీపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీఠను యాజక సేవ చేయనట్లు. ప్రైజ్ ద లార్డ్. పీఠను అంతవరకు ఉందా? ఓకే. యాజక కొన్నిసార్లు కొన్ని తక్కువ ఇక్కడ ఇంటర్నెట్ దాంట్లో, అందుకని చూస్తున్నాను. యాజక సేవ చేయనట్లు సేవ వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలెను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూస్తున్నారు కదా అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ యొక్క బెసలేలుని, బెసలేల్ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్ టు డు ఆల్ ద వర్క్ ఆఫ్ టాబర్నకల్. ప్రైజ్ ద లార్డ్. ఈ టాబర్నకల్ని మరి ఏ విధంగా చేయాలో అనేటువంటి దాని జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకాన్ని అంతటిని కూడా దేవుడు ఈ యొక్క బెసలేలులో నింపినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పని అంతా కూడా ఎవరు చేశారంటే బెసలేలు తనతో ఉన్నటువంటి, మరి మనం చదువుకున్నాం కదా దేవుని వాక్యంలో. మరి ఇంకా ఎక్కడ ఉంటుందంటే 6వ వచనంలో కూడా, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును
అతనికి తోడు చేసి తిని అహోలియాబు. ప్రైజ్ ది లార్డ్. అయితే మెయిన్గా బెసలేలు ఏమేం చేశారు? బైబిల్ గ్రంథంలో నిర్మాకాండంలో మనం చదువుకున్నట్లయితే 25వ అధ్యాయం దగ్గర నుండి 25వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు మరి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండేటువంటి ఆ యొక్క మందసాన్ని చేశారు. మందసాన్ని చూపినాను. అక్కడ ఉన్నటువంటి యాజకుడు మందసం అంతా కూడా ఉంటుంది. మందసాలు 2-3 పిక్చర్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా ఈ యొక్క గుడారంలో కూడా మీకు కనబడతా ఉంది. ప్రత్యక్ష గుడారాల్లో మందసం కనబడుతుంది, అక్కడ ఉన్నటువంటి ధూపవేది కనబడుతుంది, దీపస్తంభం కనబడుతుంది, సముద్రపు రొట్టెలు కనబడుతున్నాయి, ఇక్కడ ఇత్తడి గంగాళం కనబడుతుంది బయట ప్రాకారంలో. అలాగనే మరి మీకు బలిపీఠం కనబడతా ఉంది. ఇంకా దీంట్లో చాలా ఉందండి. నైపుణ్యత, నేర్పరితనంలో అద్భుతంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఆర్క్ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని చూపించాయా? మందసం స్పెషల్గా ఉంటుంది కదా. మందసంలో మన్నా ఉంటుంది, మందసంలో మరి 10 ఆజ్ఞ పలకలు ఉంటాయి మందసంలో. ఇంకా ఆరోని యొక్క చిగురించిన చేతికర్ర ఉంటుంది. అవన్నీ కూడా టైపికల్ అన్నమాట. యేసు క్రీస్తుకి సాదృశ్యాలుగా అనేకమైన మనం ప్రత్యేకంగా వండి చూపించాలి స్పెషల్గా. అది కాదు ఇంకా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇంకా బైబిల్ గ్రంథం ఏమని సాగిస్తూ ఉందంటే ఈ నిర్మాకాండంలోనే 25వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు మరి మందస్సు అనేటువంటిది ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటిది మనకు అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరి మనం 25వ అధ్యాయంలోనే అనేకమైనటువంటి విషయాలు మనకి కనబడతాయి. 25వ అధ్యాయంలోనే మనం అధ్యాయం మొత్తం చదివినట్లయితే 23వ వచనం దగ్గర 30వ వచనం వరకు, అలాగే 26వ అధ్యాయం 35వ వచనం కూడా. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 10 through 22 you can see the ark. Praise the Lord. Bezalel, he made it. Praise the Lord. Hallelujah. Praise the Lord. మోషే గారు చేయలేదు, అహరోన్ గారు చేయలేదు. అహరోన్ గారు యాజకులు, మోషే గారు నాయకులు, కానీ బెసలేల్ చేసాడు దీన్ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 23 through 30 అక్కడ ఏం కనబడుతుందంటే టేబుల్ ఆఫ్ షో బ్రెడ్. అక్కడ మనకి సమూహపు రొట్టెల బల్ల కనబడుతుంది. 26వ అధ్యాయం చాప్టర్ 26 and 35 ఆల్సో అక్కడ మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఇంకా అనేకమైనటువంటి మాటలు 25వ అధ్యాయంలో మనం చదువుతాం. 25వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుండి 31వ వచనం దగ్గర నుండి ఎక్సోడస్ చాప్టర్ 25 verse 31 through 40 అక్కడ ఏం కనబడుతుంది అంటే ల్యాంప్ స్టాండ్ మనకు కనబడుతుంది, అంటే దీపస్తంభము మనకు కనబడుతుంది. అలాగనే 26వ అధ్యాయం 35వ వచనం కూడా ఆల్సో 26 chapter 35 verse ఆల్సో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఇలాగా మొదటి ఆ యొక్క మొత్తం 25వ అధ్యాయం అంతా కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఎలాగో తయారు చేయాలి అనేటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉంది. మరి 26వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 26వ అధ్యాయం చాప్టర్ 26 ఒకటో వచ్చిన 26వ అధ్యాయం 26 verse 1 ఒకటో వచ్చిన దగ్గర నుండి 6వ వచనం వరకు టెంట్ క్లోత్ ఆఫ్ లినెన్, అంటే అక్కడ మనకి బట్ట కనబడతా ఉంది. అంటే టెంట్కి క్లోత్, టెంట్కి టాబర్నకల్కి వేసినటువంటి బట్ట మనకు కనబడతా ఉంది. చూడండి 26వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నేల ధూమ్ర రక్త వర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒక దానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను
మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుపులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఇట్లాగా మనం చదువుకుంటే ఈ వాక్య భాగాలన్నీ కూడా, ఇవన్నిటిని కూడా మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క 26వ అధ్యాయంలో 6వ వచనం వరకు ఈ యొక్క తెరలను ఎలా చేయాలి, పట్టను ఎలా చేయాలి, నారబట్ట ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, లినెన్ క్లాత్ అన్నమాట, అద్భుతమైనటువంటి రీతిలో. ఓకే, దేవుని స్తోత్రాలు. ఇంకా మనం కొన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్దాం, ముందుకు వెళ్దాం. ఎక్సోడస్ 26:7-13 అక్కడ టెంట్ క్లోత్ ఆఫ్ గోట్ హెయిర్, ఈ యొక్క టెంట్ క్లోత్ ని గోట్ హెయిర్ తో చేయాలి అనేటువంటిది 7వ వచనం దగ్గర నుండి మనం చదువుతాం. 7వ వచనం ఒకటి మాత్రం చదువుదాం, తర్వాత మీరు చదువుకోవచ్చు 13వ వచనం వరకు. 7వ వచనం, మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను, 11 తెరలను చేయవలెను అని చెబుతూ 13వ వచనం వరకు అద్భుతమైనటువంటి రీతిలో ఆ యొక్క మరి మేక యొక్క వెంట్రుకలతో ఎలా తెరలు చేయాలో చెబుతూ ఉంటాడు. ఇంకా 14వ వచనం చదువుతామా? 26వ అధ్యాయం 14వ వచనం, మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. అందుకే ఇవన్నీ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకోమని చెప్పాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ వేటిని ఎలాగ చేయాలి, బంగారంతో కొన్ని, వెండితో కొన్ని, ఎత్తడితో కొన్ని, మరి గొర్రె మేక వెంట్రుకలతో కొన్ని, మేక చర్మాలతో కొన్ని, మరి ఇంకా ఇక్కడ ఏమనుంది, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. సముద్ర వత్సల తోళ్లతో కూడా దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కవరింగ్ ఆఫ్ సీల్స్ స్కిన్స్, ప్రైజ్ ది లార్డ్. అండ్ ఆల్సో 26వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర 18, అలాగే 29, ఎక్సోడస్ 26:15-18 and 29. అక్కడ మనం 15వ వచనం చదువుకున్నాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. నిలువు పలకలు చేయాలంట మందిరానికి తుమ్మకర్రతో. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టాలంట. సో ఇలా ఎంత అద్భుతంగా ఈ యొక్క మందిరం యొక్క పని చేయాలి అనేటువంటిది మనకు కనబడతా ఉంది. నేను ఇంకా ముందుకు వెళ్తాను. 26వ అధ్యాయం 19 నుండి 21 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ సిల్వర్తో చేయాల్సినటువంటి పనుల గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. సిల్వర్తో చేయాల్సినటువంటి పనితనాన్ని గురించి దేవుని స్తోత్రం. అట్లానే 26వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుండి 29 వరకు 26వ వచనంలో ఒకసారి చదువుదాం మనం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు. కర్రలు ఏ విధంగా చేయాలో బార్ అని ఉంది ఇంగ్లీష్లో. బార్స్ ఏ విధంగా చేయాలో అనేటువంటిది చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా సిల్వర్తోనే ఎట్లా చేయాలనేటువంటిది కంటిన్యూగా వెళ్తే 32వ వచనం వరకు మనకి కనబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. సో ఇలాగనే దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైనటువంటి రీతిలో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు 26వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో కూడా పిల్లర్ ఫర్ ద కర్టైన్స్ అనేటువంటిది మనకు అక్కడ కనబడతా ఉంది. కర్టైన్ కోసం పిల్లర్స్ చేయాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 26వ అధ్యాయం 33వ వచనంలో హోలీ ప్లేస్, పరిశుద్ధమైన స్థలాన్ని చేయాలని. 26వ అధ్యాయం 33వ వచనం ఎక్సోడస్ చాప్టర్ 26:31, 32, 33 up to 33. Pillar for the curtain, holy place, most holy place, and 36 screens, and 37 lo pillar for the screen, and 37 lo again copper socket pedestal
అనేటువంటి ఇక్కడ 37 వచనం చదువుదాం మనం ఒకసారి. తెలుగులో చదువుతాం. 37 వచనంలో, ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంత అద్భుతంగా కట్టడాలు చేయాలి అనేటువంటిది ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం. మరి 30వ అధ్యాయంలో కూడా ఇంకా కొన్ని విషయాల్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. 30వ అధ్యాయంలో 1 నుండి 6 మనం చదివినట్లయితే మరి అక్కడ ధూప వేదిక చేయమంటా ఉంటాడు. 30వ అధ్యాయానికి వెళ్తాం. ఇప్పుడు 1వ వచ్చిన దగ్గర నుండి 6వ వచ్చిన వరకు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 30 verse 1 to 6. మరి ధూప వేదిక చేయుటకు నీవు ఒక వేదికను, ధూపం వేయుటకు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మోర, దాని వెడల్పు ఒక మోర. అది చచ్చౌకంగా ఉండవలెను. దాని ఎత్తు 2 మోరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. ఇట్లా తుమ్మకర్రతో ఎలాగ చేయాలి అనేటువంటిది ఇలాగా అక్కడ ధూప వేదిక గురించి మరి మాట్లాడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా పిల్లలు యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి అని చెప్పి మనం నిన్న కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే స్పైసెస్ అనేటువంటివి కూడా మరి దేవునికి, స్పైసెస్ అంటే దేవునికి ఇష్టమైనటువంటిది. అక్కడ నూనెల గురించి కూడా దేవుడు మాట్లాడుతాడు. ఇక్కడ వస్తువుల గురించి, నూనెల గురించి, అలాగే బట్ట క్లాతుల గురించి, నైపుణ్యతను, నేర్పరితనం చేసే పద్ధతి, ఉంచాల్సినటువంటి స్థలాలు, ప్లేసులు, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఏ స్థలంలో పెట్టాలి, ఇవన్నీ కూడా చక్కగా దేవుడు మరి మోషేతో వివరించి చెప్పినట్లుగా చేసేవారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించినట్లు కూడా మనం చూసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ధూప వేదిక అనేటువంటి ధూపాన్ని ఇయటానికి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మాటలు మనకి తెలియజేయబడతా ఉంటాయి. కొన్ని మాటలు నేను మీకు చదివించాలని ఆశపడుతున్నాను. ధూప వేదికల గురించి, ధూప వేటల గురించి కూడా దేవుని వాక్యము అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్పైసెస్ ధూప వేదిక మీద ధూపం వేస్తారు. ధూపానికి ఏం కావాలంటే మరి స్పైసెస్ కావాలని దేవుడు మోషేతో చెప్పినట్లుగా దేవుడి వాక్యం సెలవిస్తాము. అలాగనే ఆయిల్, నూనె కూడా కావాలని. అంటే స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, మనందరం తెలిసినటువంటి విషయమే. ఆయిల్ కూడా కావాలని చెప్పాడు. నూనె, అలాగే స్పైసెస్, మరి నూనెనేమో ధూపవేది కోసం, దీపస్తంభం కోసం, దీపాలు వెలిగించడం కోసం, అలాగే ఈ యొక్క స్పైసెస్ ఏమో ధూపం వేయటానికి కోసం, అలాగే రొట్టె కోసము ఒక మరి సముఖపు రొట్టెల బల్లం చేయమన్నాడు. ఇటు చేసే విధానం చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా పిల్లారా ఈ మందిరంలో ఉన్నటువంటివన్నీ కూడా యేసు క్రీస్తుకి సాదృశ్యము, యేసు క్రీస్తుకి పోలికగా ఉన్నాయి. యేసు క్రీస్తుని మరి ఏ విధంగా మనం సేవించాలి, ఎలాగ మనం ఆయనను గుర్తించి ఆరాధించి ఘనపరచాలి అంటే ముందుగానే యేసు క్రీస్తు రాకముందు ఈ భూమి మీదకి ఆయన మోషేతో సెలవిచ్చి దాదాపుగా 1400 సంవత్సరాల క్రితం యేసు రాకముందు ఈ యొక్క మరి ప్రత్యక్ష గుడారాలు చేయించినట్లుగా, అలాగే ప్రత్యక్ష గుడారాలు యాజకులు పెట్టినట్లుగా, యాజకులు సేవ చేయడానికి నియమించినట్లుగా, మరి సేవ చేసి యాజకులను కూడా అభిషేకించినట్లుగా, వాళ్ళ యాజకులు ఎలా ఉండాలి, ఏ వస్త్రాలు ధరించాలి, ఏం తిండి తినాలి, ఎలాగ జీవించాలి అని అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క నిర్మాకాండ 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన యేసు ప్రభువుని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారు అద్భుతమైనటువంటి రీతిలో మనం అభిషేకించేటువంటి వాడిగా ఉన్నాడు, మనం ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు, మనం దీవించేవాడిగా ఉన్నాడు అని చెప్పి కూడా దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లరా, ఈ యొక్క ధూపవేది గురించి మాట్లాడాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 29, and he who sent me is with me, the Father has not left me alone, for I always do those things that please him. ఇక్కడ ఈ ధూపవేదికల గురించి ఏమన్నానంటే దేవుడు నిర్మాకాండ 30వ అధ్యాయం 34వ వచనంలో
నిర్గమకాండం 30వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 30 వర్స్ 34 ఒకసారి చదువుతామా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి. కలపటం మన నైపుణ్యతని అంటే అవును, మన ఇండియాలో ఇవన్నీ చేస్తారు చాలా వరకు. ఇండియాకి అది నా అమెరికాని కనుకోక ముందు కొలంబస్ ఇండియాకి వచ్చాడు, ఇండియాకి రావాలని బయలుదేరాడు, రాలేదు, బయలుదేరాడు. సో మిస్ అయిపోయి ఎందుకంటే రావాలనుకున్నారంటే ఇక్కడ ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లాలని. అలాగనే ఈ యొక్క మరి డ్రై ఫ్రూట్స్ ఇంకా సుగంధ ద్రవ్యాలు ఎక్కువ దొరుకుతాయి మన దగ్గర. దేవుడి స్తోత్రం. తగ్గిపోయి అట్లా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన అమెరికాని కనుగొన్నాడు. నేను ఆ చరిత్ర అట్లాగే విన్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సో మనకు తెలుసు, మన ఇండియా వాళ్ళకి తెలుసు ఆయుర్వేదిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ. సో సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడే పండుతాయి ఎక్కువగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆ దినాల్లో మరి సుగంధ ద్రవ్యాలని లేకపోతే మరి సెంటుని యేసు ప్రభుని అభిషేకించడానికి ఆ పాపాతును స్త్రీ వాడింది కూడా మన భారతదేశం నుండి తీసుకెళ్ళింది అనే ఒక చరిత్ర కూడా చెబుతుంది. దేవుని స్తోత్రం. ఏమి ఆపుతున్నారు ఇవన్నీ కూడా ఎందుకనంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవి అవి దేవుడిని సంతోష పెట్టినట్లుగా ఉండాలని, లేకపోతే టేక్ స్వీట్ అని ఉంది ఇక్కడ. ఇంకా మనం చదువుకున్నట్లయితే దేవుడిని సంతోష పెట్టేటువంటిదిగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా ఉండాలి. ఈ వాక్యాలు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు మనకు తెలియజేయబడతారు. 37 వచ్చిన కూడా మనం చదివాం, 35 కూడా మనం చదివాం. సో ఈ సంతోషాన్ని గురించి యేసు ప్రభువు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే దేవుడిని సంతోష పెట్టగలిగేటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి యేసు ప్రభువు దేవుడిని సంతోష పెట్టాడు అని 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా and walk in love as Christ also has loved us and given himself for us, an offering and a sacrifice to God for a sweet smelling aroma. And praise the Lord. Hallelujah. Sweet smelling aroma. ఇక్కడ నిర్మాకాండంలో కూడా మనకేం చెప్తారు, స్వీట్, టేక్ స్వీట్ స్పైసెస్ అని ఉంది 30వ అధ్యాయం 34వ వచనంలో. ఎక్సోడస్ చాప్టర్ 30 and 34. సో యేసుక్రీస్తు కూడా దేవునికి ఎలాగ మన కొరకు అర్పించుకున్నాడు. ప్రతిదీ కూడా ధూపవేది కావచ్చు, దీపస్తంభం కావచ్చు, సమూహ రొట్టెల వల్ల కావచ్చు, ఆ యొక్క కరుణాపీఠం కావచ్చు, కరుణాపీఠంలో అంటే మనస్సు కావచ్చు, మనస్సు మీద కరుణాపీఠం, కెరూబులు, లోపల ఉన్నటువంటి దేవుని పలకలు, ఆజ్ఞలు, దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం దిగి వచ్చినటువంటి మన్నా, లేకపోతే చిగిరించిన చేతి కర్ర, క్రీస్తులో నూతన జీవితం. చేతి కర్ర ఏమో నూతన జీవితం, చిగిరించటం. అలాగే మన్నా ఏమో పరలోకుడు దిగి వచ్చినటువంటి జీవాహారం యేసు ప్రభువు, దేవుడి వాక్యం అన్నటువంటి యేసు క్రీస్తు, వాక్యం అన్నటువంటి క్రీస్తు అని యోహాను సువార్తలో చదువుతాం. ఇవన్నీ కూడా మనం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నూతన పరచగలిగినటువంటి వాడు, నూతన జన్మను మనకి ఇస్తాడు, చిగురింపజేస్తాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. నూతన జన్మనిస్తాడు, నూతనత్వం. ప్రైజ్ ది లార్డ్. అన్ని కూడా యేసు క్రీస్తుకి టైపికల్, లేకపోతే ఆయనకి ఉదాహరణగా, లేకపోతే ఆయనకి పోలికగా, ఆయన చేయటానికి చేస్తాడు అనటానికి ముందుగానే ఇవన్నీ కూడా దేవుడు మోషే ద్వారా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17 నుండి 16 వరకు. 2 Corinthians chapter 2 verse 15 through 16. For we are to guard the fragrance of Christ among those who are being saved and among those who are perishing. To the one we are the aroma of death, leading to death, and to the other the aroma of life, leading to life. And who is sufficient for these things? Praise the Lord. Hallelujah.
అరోమాను గురించి ఇక్కడ చెప్పబడింది, అక్కడ కొత్త నిబంధనలో చెప్పబడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి నిన్న కూడా చాలా నేను మీకు చెప్పాను అనమాట. ఆయన గురించి చెప్పాను, ఆ యొక్క మరి తుమ్మకర గురించి చెప్పాను. అలాగనే మరి ఏ విధంగా ఈ యొక్క బంగారం కానీ వెండి కానీ లేకపోతే ఆ యొక్క ఇత్తడి కానీ ఇంకా రత్నాలు కానీ ముత్యాలు కానీ రాళ్ళు కానీ ఏవైనా కానీ అన్నీ కూడా చాలా రీతిలో ఇంకా మనం చెప్పుకుందాం. రాబోయే దినాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకములోనికి రావటానికి ఇవన్నీ కూడా ముందుగా నిర్ణయించబడినారు. ఇవన్నీ కూడా అనుగ్రహించబడి దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ కూడా ముందుగా చెప్పబడినటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. దీపస్తంభము వెలిగించేటువంటిది వెలుగు. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, ఎప్పుడు వెలిగిస్తాడు మనం. ఆయన పరలోకం దిగి వచ్చిన జీవాహారమై ఉన్నాడు. నేను కొన్ని వాక్యాలు మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి దయచేసి. ఈ దినం ఇంకా కొన్ని వాక్యాలు చదువుతా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీస్ చాప్టర్ 9 verse 1. మొదటి నిబంధన అయితే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములను ఉండెను. ఏలైనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెర అవల అతి పరిశుద్ధ స్థలమును గుడారమును ఉండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన మందసమును ఉండెను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24వ వచనం కూడా చదువుకుందాం. Hebrews chapter 9 verse 24. We got through Hebrews chapter 9 verse from 1 through 4. Now 24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సమూహమందు కనబడుటకు పరలోక సంబంధమైనటువంటిది. దేవుని స్తోత్రం. వాటికి సరిగా లేదు, చదువుదాము. నేను బైబిల్ గ్రంథంలో నుండి ఈ చివరి మాట నేను చదివిపిస్తాను. 25వ వచనం చదువుకున్నాను. 25. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము 24 కూడా చదువు. 24. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. పరలోకం నేను చెప్పుకున్నా, ఇంతకుముందు చెప్పుకున్నా తెర చినిగెను అని. ఆయన తెర చినిగింది. అక్కడ దేవాలయానికి అక్కడ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి తెర, దేవాలయంలో తెర పైన కింద వరకు చినిగిపోయింది. అంటే ఆయన శరీరానికి సాదృశ్యం. ఆయన శరీరం అనే తెర చెంపబడి పరలోకానికి ఆరోహణమయ్యాడని దేవుని వాక్యం చెబుతాం. మనకు మార్గాన్ని ఏర్పరచాడని 10వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం. ఇక్కడ 10వ అధ్యాయం చదివే ముందు 25వ వచనం కూడా చదువుతాం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 28వ వచనం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఒక్కసారి అర్పించబడ్డాడు యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. మన కొరకు అర్పించబడ్డాడు. మన పాపముల కొరకు అర్పించబడ్డాడు. మన అతిక్రమాల కొరకు అర్పించబడ్డాడు. దేవుని మందిరములోనికి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళాడని వాక్యం చెప్తా ఉంది. ఈ తెరలు కానీ చెప్పే కదా ఇందాక, గుడారాలు, తెరలు, స్తంభాలు ఇంకా ఉన్నటువంటివన్నీ ఎందుకు చేయబడ్డాయి? క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఇవన్నీ కూడా ప్రైజ్ ది లార్డ్. అవి చిరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చర్మము, యేసయ్య దేహము
చింపివేయబడింది, అలా గాయములు చేయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 24 వచనం ఉంటుంది కదా, ఆయన గాయములు చేయబడ్డాడు మన కోసం. ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, హెబ్రీస్ చాప్టర్ 10 వర్స్ 19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్త వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మన మనస్సాక్షి కల్మషంతో ఉంచుకున్నట్టు ప్రోక్షించబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదుకుతో స్నానం చేసిన శరీరములు కలవారున్నాయి ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము, యథార్థమైన హృదయంతో చేరుదుము అని ఉంది. Praise the Lord. Hallelujah. Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Jesus. Praise the Lord. We can enter now. యాజకులుగా మనము రాజులుగా పిల్లరా, ఆ ప్రత్యక్ష గుడారము, యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారము అనేటువంటిది ఎవరి కోసం? మన కోసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాజకుని కోసం ఉంది. యాజకుడు దాంట్లో సేవ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈ దేహ సంబంధమైనటువంటి గుడారంలో దేవుడు నివసించడానికి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీదకి తన మహిమను పంపాడని నేను కూడా చదువుకున్నాను అనేకమైనటువంటి వాక్యాన్ని. ఆ మందస్సం మీదకి మహిమ దిగి వచ్చేది. మందస్సం మీదకి మహిమ చూపించాలనుకుంటే మనుషులు లేదా యాజకుడు ఉన్నాడా? ఓకే. మందస్సం మీదకి 2 ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాజకుడు అంటే ఇటు ఉంటాడు. సో యాజకుడు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమ ఇలా ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు చెబుతున్నాను, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మహిమతో మనం నింపబడాలి. అన్నీ కూడా దేవునికి సాదృశ్యం అంటే యేసయ్య మహిమ, యేసయ్యకు సాదృశ్యం. For there is 1 Timothy chapter 2 verse 5. For there is one God and one mediator between God and man, the man Jesus Christ. మధ్యవర్తి అయినటువంటి యేసు క్రీస్తు వారు ఉన్నారు. మనకి దేవునికి మధ్యవర్తి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 వచ్చింది. హెబ్రీ చాప్టర్ 7 verse 25. Wherefore he is able also to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. Praise the Lord. Hallelujah. అద్భుతమైనటువంటి మాట అండి ఇక్కడ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 వచ్చింది. నేను తెలుగులో చదువుతాను వినండి. రేపటి నుండి తెలుగులో కూడా చదువుతారు అమ్మగారు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 25వ వచనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారంలో అన్నీ కూడా దోప వేదిక అంతా ఆరాధనకి, ప్రార్థనకి, స్తుతికి, విజ్ఞాపనకి సాదృశ్యం. దీపస్తంభం ఆయన వెలుగుకు సాదృశ్యం. సమూహ రొట్టెల వల్ల ఆయన జీవాహారానికి సాదృశ్యం. క్రైస్తవులు మన్నా కావచ్చు, చేతికర కావచ్చు, పలకలు కావచ్చు, ఈ ప్రత్యక్ష గుడారము స్తంభాలు కావచ్చు, మరి నారతో చేయబడినవి కావచ్చు, తోలుతో చేయబడిన, వెంట్రుకలతో చేయబడిన, బంగారంతో, వెండితో, రాయితో, ఇత్తడితో, ఏడుతోనైనా చేయబడింది. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా స్పైసెస్ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు, ఆలివ నూనె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేవారికి, యేసుక్రీస్తు వచ్చేవారికి అవన్నీ మందిరాలు కావచ్చు, అన్నీ కూడా బలులు మొత్తం అన్నిటిని కూడా యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చి సమస్తమును కూడా ఆయన నెరవేర్చినట్లుగా దేవుని వారికి సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు కూడా అద్భుతమైనటువంటి మాటలు ఉంది. ఈ రాత్రి కాలంలో ఇవి చదువుతుండగా ప్రభువుని మనం ఆరాధించుదాం. ప్రభువుని ఆరాధించడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదువుతాం. హెబ్రీస్ చాప్టర్ 4 verse 14 through 16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని
కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమం యొద్దకు చేరుదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యంతో చేరటానికి ప్రత్యక్ష గుడారాన్ని గురించి కొన్ని విషయాలు నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, యాజకుడి గురించి చెబుతూ ఉన్నప్పుడు ఈ హెబ్రీ పత్రిక, ప్రకటన గ్రంథము, మరి నిర్మాకాండము, ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు నిర్మాకాండంలో జరిగిన కార్యాలు ఈ యొక్క హెబ్రీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అలాగే అపోస్తలుడు పౌలు గారు రాసిన పత్రికలు అన్నింటిలో చూస్తాం. అలాగే సువార్తల్లో చూస్తాం. హల్లెలూయా. హోల్ చాప్టర్స్ ఇంతకు ముందు ప్రారంభంలో చెప్పాను కదా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసయ్య గురించి రాయబడియండి అన్ని మాటలు. యేసయ్య కనబడతాడు అట్లాగా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆరాధనకు యోగ్యుడు, మహిమకు ఘనతకు పాత్రుడు ఆయనేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది తీసుకున్నా ఆయనకే పోలిక, అన్నిటికంటే ఎక్కువగా. అందుకే యేసయ్యని మనము కోరుకోవాలన్నట్లుగా ఈ పోలికలు, బంగారం, వెండి, గిడ్డి, రత్నాలు, ముత్యాలు, వైడూర్యాలు, బట్టలు, దుస్తువులు, లెదర్ బెల్టులు కావచ్చు, లేకపోతే పర్సులు కావచ్చు, లెదర్ పర్సుల్ని, బెల్టుల్ని, షూస్ని, మరి లెదర్ ఏంటవి బ్యాగుల్ని ఎక్కువ వాడతాం కదా కదా. అన్నిటికంటే కూడా ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలని తెలియజేస్తున్నాయి అవన్నీ కూడా. దేవుని స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారాలు కనబడుతున్నాయి అవన్నీ. బెసలేలు దేవుడు ఆత్మతో నింపాడు, జ్ఞానంతో నింపాడు, శక్తితో నింపాడు, అభిషేకంతో నింపాడు. ఈ దినం నువ్వు ఆత్మతో నింపబడాలి. అవి ముఖ్యం కాదు. దేవుని అభిషేకం ముఖ్యం. మనకి దేవుని ఆత్మ ముఖ్యం, ఆరాధన ముఖ్యం, దేవుని సన్నిధి మనకు ప్రాముఖ్యం. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ స్పీకింగ్ విత్ us. ప్రకటన గ్రంథం కూడా చెబుతా ఉంది, 8వ అధ్యాయం 3వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 8:3. మరియు సువర్ణ దోపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ పీఠముల పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకు అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. హల్లెలూయా. ఈ ధూపార్తులు కావచ్చు, మనం చెప్పుకున్నవన్నీ కూడా, దీపస్తంభం కావచ్చు, సమూహ రొట్టెలు కావచ్చు, అన్ని కూడా దేవుని ఆరాధించడానికి ప్రకటన గ్రంథంలో కూడా కనబడతా ఉంది. అద్భుతమైన ప్రదేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కూడా, హెబ్రీస్ చాప్టర్ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము అనగా ఆయన నామం ఒప్పుకొనొచ్చు జీవ ఫలాలను అర్పించదం. బై హిమ్ therefore let us offer the sacrifice of praise to God continually, that is the fruit of our lips, giving thanks to his name. మన హృదయాలు, మన అంతరంగం, మన పెదవులు, మన దేహం అన్ని దేవుని ఆరాధించాలని చెబుతాం. నీ పిల్లలు అక్కడ కూడా అదే చదువుకున్నాం కదా మనం. దేవుని సన్నిధికి వెళ్ళి అని, and the smoke of the incense which came with the prayers of the saints ascended up before God out of the angels' hand. Praise the Lord. Your praise, your prayers must be ascended up before God out of your hand. Praise the Lord. Your hands lift up, your mouth, your eyes lift up and praise the Lord. దేవుని ఆరాధించండి. మీ చేతులెత్తి, మీ హృదయాలు, మీ అంతరంగాన్ని, మీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగంతో చెప్ప సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. సత్యం ఉండాలి అంతరంగంలో. అబద్ధమాడు పెదవులు కాదు, నాలుక కాదు, నిజము చెప్పు నాలుక ఉండాలి. హల్లెలూయా. నిజాన్ని ఇక్కడ చూడాలి. హృదయం నిండి దాంతో నోరు మాట్లాడాలి. మన హృదయాన్ని సత్యమైన క్రీస్తుతో, ఆత్మతో, శక్తితో నింపుకున్నామా? Let us worship Almighty God tonight. Praise the Lord.
ఇవ్వాల్సిన విలువ, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి చెల్లించాల్సిన మహిమ యేసయ్యకి మనం చెల్లిద్దాం ఈ రాత్రి కాలం. Let us give all the glory to Jesus Christ. Let us magnify the name of Jesus. ఈ రాత్రి కాలంలో ఆయన మనం ఆరాధించుదామా? పరిశుద్ధాత్మ శక్తితోను అభిషేకముతోను యేసయ్య మనల్ని నింపాడు. హల్లెలూయా. ఆయన అభిషేకం మన మీద ఉందని యోహాను పత్రికలు సెలవిస్తా ఉన్నాయి. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకము మన హృదయాల్లో, మన జీవితాల్లో నింపబడును గాక. మనకు కలిగిన జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము, నేర్పరితనం, నైపుణ్యత అంతా కూడా కల్పించబడాలి. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, ఇంకా ఏదైనా కానీ ధనము కావచ్చు, భూములు కావచ్చు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా విలువైనటువంటిది. విలువైన దేవునికి ఇద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, మాకు ఇచ్చిన ప్రతి దానిని నీకు అర్పించి నిన్ను ఆరాధించినట్లుగా మా జీవితాలు, మా హృదయం కావచ్చు, మా తలంపులు, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు, మా దేహము, మా యొక్క ప్రాణము, మా యొక్క ఆత్మ అన్ని కూడా నీకు అర్పించినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి కాలం నిన్ను ఆరాధించకుండా, స్తుతించనీయకుండా ఆటంకపరుస్తున్న దుష్ట శక్తులను గద్దించండి. ప్రతి మనిషిలో ఉన్న వ్యసనాలను ప్రభు, చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలు, అంధకార సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు ఏవైతే నీ సన్నిధికి రాని కూడా చేస్తామనియో, నిన్ను ఆరాధించని కూడా చేస్తామనియో, అడ్డుకొట్టు ఉన్నాయో, వ్యతిరేకిస్తూ ఉన్నాయో, ఆ శక్తులన్నీ కూడా నాశనం చేయబడము గాక. పాతాళపు అంధకార చీకటి బంధించబడము గాక. సాతాను కట్లు తెచ్చివేయబడము గాక. ప్రతి బిడ్డను ప్రభువాన్ని ఎందుకు ఆకర్షించుకొని ప్రార్థిస్తున్నా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించమని ప్రార్థిస్తున్నా. మా దేశ ప్రజలు రక్షణ పొంది అందరి ఎందుకు తరలివచ్చున్నారు కాక ప్రభువా. ప్రపంచ దేశాల్లో ఉన్న 230 దేశాలను ఆయన నమ్ముకొని ఆయన 750 కోట్ల పై ఉన్న ప్రజలను ఆయన 7.5 బిలియన్ పీపుల్, 230 above countries worship you Lord. Hallelujah. Magnify the name of Jesus. Hallelujah. Let them bring all the glory to you God. మహిమంతా నీ యొద్దకు తెచ్చుదురు గాక. ఘనతంతా నీ యొద్దకు తెచ్చుదురు గాక. ప్రభావమంతా నీ యొద్దకు తెచ్చుదురు గాక. విలువ అంతా నీ యొద్దకు తెచ్చుదురు గాక. శ్రేష్టమైన అంతా నీ యొద్దకు తెచ్చుదురు గాక. నాయనా, సువాసనతో కూడినటువంటిది ప్రభువా. నాయనా, తీయమైనటువంటిది ప్రభువా. గొప్ప ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆ యొక్క ఆహారం కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కానీ నాయన, ఆయుర్వేదం కావచ్చు నాయన, చెట్లు కావచ్చు, వైద్యం కావచ్చు, అంతా కూడా నీ పాదాల దగ్గర తీసుకురాబడును గాక. హల్లెలూయా. అరోమా, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా, సువాసన అంతా కూడా నాయన ప్రభువా తండ్రి, నా జీవపు వాసనగా మేము వీచుదుము గాక. తండ్రి నీకు స్తోత్రాలు. నీ యొద్దకు తెచ్చుదుము గాక ప్రభువా. హల్లెలూయా. మహిమకు, గొప్ప యోగ్యతకు, ఉన్నతమైనటువంటి విలువకు కారణంగా చేసుకుందుము గాక. మా జీవితాలు, మా దేశాన్ని, మా జీవితాలు, మా కుటుంబాన్ని దీవించడం ప్రార్థిస్తున్నాను. విలువ లేని జీవితాలు విలువగా మార్చబడును గాక. జీవము లేని జీవితాలు జీవముగా మార్చబడును గాక. పాతగిలినటువంటి వస్త్రాలు కావచ్చు, జీవితాలు కావచ్చు, నూతన పరచబడును గాక. బలహీనులు, ఆకలి చేత అలమర్చిస్తున్నటువంటి బిడ్డలు జీవాహారంతో పోషించబడుతుంది గాక. ప్రభువా, నీ వాక్యము నాయన లేని వారికి వాక్యము అందును గాక, ప్రకటించబడును గాక, తెలియచేయబడును గాక, బోధించబడును గాక. నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నీ మందిరములో, నీ నివాసములో, నీ యొక్క ప్రభువా తండ్రి నాయన సన్నిధిలో ప్రజలు వచ్చి శాంతి తీర్చబడుదురు గాక. పాప క్షమాపణ పొందుతురు గాక. విడుదల పొందుతురు గాక. ఆరోగ్యవంతులవుతురు గాక. అద్భుతమైన దీవెనలకు కారణులవుతురు గాక. ఈ రాత్రి ధన్యత పాప క్షమాపణలో ఉంది ప్రభువా. ధన్యత నీ ఆత్మ అభిషేకంలో ఉంది నాయన. ధన్యత నీ దీవెనలో ఉంది, పరలోక సంబంధమైన దీవెనలో ఉంది తండ్రి. అటు దీవెనతో ప్రతి దేశాన్ని దీవించాలి, ప్రతి రాష్ట్రాన్ని దీవించాలి, మా కుటుంబాన్ని దీవించాలి, మా ప్రియుల్ని, మా స్నేహితుల్ని, మా సన్నిహితుల్ని, మాతో ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి ఆస్తుల్ని, వారి అంతస్తుల్ని ప్రభువా, వారి యొక్క వ్యాపారాన్ని, ఉద్యోగాల్ని, వారి యొక్క వ్యవసాయాల్ని, వారి కలిగిన సమస్తాన్ని కూడా
అభివృద్ధికరంగా దీవెనకరంగా చేయండి నాయన. మాతో ప్రతిరోజు ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని వర్ధలింప చేయమని ప్రార్థిస్తున్నాం. బలపరచమని ప్రార్థిస్తున్నాం. శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. అధికమైన కృపతో దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి ప్రత్యేకమైన సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. నీ కృప కొరకు, దయ కొరకు, కనికరి కొరకు స్తోత్రాలు తండ్రి. నాయన కరోనా వ్యాధులను ప్రజలను విడిపించండి దేవా, స్వస్థపరచండి దేవా, ఆదరించండి దేవా, ధైర్యాన్ని నింపండి ప్రభా. ఆయన ధైర్యం కోల్పోయిన వారు, ఆఖరి కలవటిస్తున్న వారు, వ్యాధితో కుమిపోయిన వారు ప్రభా, భయంతో, ఆందోళనతో, నా దిగులతో ఉన్న వారిని బలపరచండి, దీవించండి రాత్రి కాలం. ఆయన ప్రతి ఒక్కరిని గుర్తించాలని ఎవరు వచ్చినట్లు సహాయించి, కరోనా చేత చనిపోయినా ప్రభా పరలోకం ఉంటుంది, కానీ పాపముతో చనిపోతే పరలోకం ఉండదు నాయన. నేను నమ్ముకున్న బిడ్డ కరోనా వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చి చనిపోయినా కానీ పరలోకం ఉంటుంది నాయన. నీ యందు విశ్వాసం ఉంచకపోతే, నేను నమ్ముకోకపోతే పాపములోనే ఉంటాడన్నావు, పాపములోనే చనిపోతాడన్నావు. పాపము నరకానికి తీసుకెళ్తుంది నాయన, అగ్నిగుణంలో వేయబడుతుంది అన్నావు. పాతాళమును మాడమును అగ్నిగుణంలో వేయబడుతుంది అన్నావు తండ్రి. అట్టి మరణములను విడిపించమని ప్రార్థిస్తున్నావు. నీ యొద్దకు చేరటానికి, నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీకు మొరపెట్టుకోవటానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. రాత్రి కాలంలో కృపాసమాసం యొద్దకు చేరినట్లుగా దీవించండి నాయన. మహిమ, ఘనత, ప్రభావాన్ని నీవే పొందమని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి రేపటి దినం ఆరాధన సమయాన్ని దీవించని. ప్రపంచం అంతటా జరుగుతున్న ఆరాధనలు ప్రభా, దేశమంతా జరుగుతున్న ఆరాధనలు, రాష్ట్రం అంతా, పల్లెల్లోను, టౌన్స్లోను, పట్టణాల్లోను, ప్రతి మందిరంలో జరిగే ఆరాధన అన్నింటినీ దీవెనకరంగా చేయండి, మహిమకరంగా చేయండి, బ్లెస్సింగ్గా చేయండి. మహిమ, ఘనత నీవే పొందమని మా ప్రభు రక్షణ యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసే కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభు రాకడ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్ర. అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఇంతసేపు మనందరూ ప్రభుని ఆరాధించే భాగ్యం దేవుని స్తోత్రాలు. చదువుకోకుండా, కొనుక్కోకుండా అందరూ చక్కగా దేవుని వాక్యం వినడానికి, దేవుని స్థితిని గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. God has given us this wonderful, such a powerful time. Thank you so much for standing with us and praying with us and worshiping with us and meditating the word of God with us. Praise the Lord. దేవుని స్తోత్రం. Have a good night and good day. May God bless you and your families. Praise the Lord. See you tomorrow morning 10 o'clock, 10:30, and also tomorrow evening 7 o'clock Indian time. Praise the Lord. Hallelujah. God bless you and may God be with you. Praise the Lord. Amen. You finished short lesson?